అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షను మరియు 28 కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్లను తీసుకోవడం కోసం డేట్ను అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. మొత్తం 15 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ఈ 15 లక్షల మందికి కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. ఇప్పుడే ప్రతి నెల మనకు 63 లక్షల మందికి పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతోంది. ఈ 23 లక్షలతో పాటుగా ఇంకొక 15 లక్షల మంది చేరినట్టయితే మొత్తం 78 లక్షల మందికి పెన్షన్లు అయితే అందించినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం రికార్డు అయితే సృష్టించబోతోందన్నమాట. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ అయితే ఇవ్వడం లేదండి. 4,000 రూపాయల పెన్షను ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్కు మరియు వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, ఇలా రకరకాల కేటగిరీల్లో 4,000 రూపాయల పెన్షన్ అయితే అందించడం జరుగుతోందన్నమాట. ఇక దివ్యాంగ సోదరులకు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్లను అయితే ఇష్యూ చేస్తున్నారు. సదరం సర్టిఫికేట్లు పొందిన దివ్యాంగ సోదరులు కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూడడం జరుగుతోంది. ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, అలాగే ఈ అర్హతలు ఏంటి, ఈ 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది పెన్షన్ పంపిణీలో. పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీ ఇంటి దగ్గరే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే దివ్యాంగ సోదరులలో ఎవరైనా అనర్హులు ఉన్నట్టయితే వాళ్ళని ఏరివేయడం కోసం వాళ్ళకు వెరిఫికేషన్ అయితే చేపట్టింది. దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది అనర్హులుగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరి పెన్షన్లను రద్దు చేయడం లేదని కూటమి ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముందుకు ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారో ప్రభుత్వం, దాని గురించి మనం వెయిట్ చేసి చూడాల్సి ఉందండి. ఇక 2 నెలల పెన్షన్ను 3వ నెలలో తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ విధంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశాన్ని కల్పించడం కోసం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పెన్షన్లకు ఆగస్టు 2వ వారంలో పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది డేటు. జూన్ 20వ తేదీనే మనకు పెన్షన్లకు అప్లికేషన్ తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అది మిస్ అయింది. ఇప్పుడు ఆగస్టు 20వ తేదీకి పోస్ట్ పోన్ అయిందనమాట. ఇక పెన్షన్లు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు, ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ వాళ్లకు అవకాశం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. చెప్పిన విధంగానే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని అయితే సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. అలాగే 6 నెలల సరాసరి కరెంటు బిల్లును కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని 50 సంవత్సరాల పెన్షన్ వాళ్ళకు అప్లై చేసుకోవడం కోసం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 40% మధ్య నుంచి 85% మధ్య ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మొదటగా మనకు వితంతు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు వితంతు పెన్షన్లను ఇవ్వడం లేదు. మన గత ప్రభుత్వం హయాంలో కూడా లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో 5వ సంవత్సరంలో పెన్షన్లను ఏమీ మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు.
ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లనే మాట కూడా ఎక్కడెక్కడ వినపడడం లేదు. కేవలం స్పౌస్ పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఆగస్టు నెలలో 2వ వారంలో పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నెలలోనే అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టాల్సి ఉంది. అయితే అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు డబ్బులు విడుదల చేయడం జరిగింది. జూలై 22వ తేదీన ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. కాబట్టి ఈ డబ్బులు విడుదల చేయడంతో ఈ రెండు ఒకేసారి పథకాలు తీసుకొస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అని చెప్పేసి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. ఆగస్టు నెల 2వ వారంలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టి సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెత్ సర్టిఫికేట్ను మీరు సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆధార్ అప్డేట్ హిస్టరీ మాత్రం అవసరం లేదు. మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ను వితంతు పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారు వాళ్ళకి సంబంధించిన వృత్తి ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ సోదరులకు మనకు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు రకరకాల పెన్షన్లకు రకరకాల డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక పెన్షన్లకు సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే గత ప్రభుత్వం హయాంలో కూడా ఉండేది. ఈ ప్రభుత్వ హయాంలో కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా 50 సంవత్సరాల పెన్షన్కు మీరు అర్హులో కాదో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే గూగుల్లో మీకు మొదటి వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ ఎంటర్ చేసి సంవత్సరం సెలెక్ట్ చేసుకొని జనరల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పథకం ఏదైతే స్కీమ్ ఉంటుంది కదా ఆ స్కీమ్లో జనరల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మీరు మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ అయినట్టయితే అక్కడ 7 పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ 7 పాయింట్స్లో మీరు ఖచ్చితంగా అన్నిట్లోనూ సాటిస్ఫైగా ఉంటే మాత్రమే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఏ ఒక్క పాయింట్ అన్సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. కాబట్టి 7 పాయింట్స్లో మీరు ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పడం జరిగింది ఈ పాయింట్స్ ఏవేవి అని. 50 సంవత్సరాల పెన్షన్ కానీ మిగిలిన అన్ని కేటగిరీల పెన్షన్కి కానీ ఈ పాయింట్లు సాటిస్ఫైడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. పాయింట్లు ఏంటి అంటే 300 యూనిట్ల కరెంటు బిల్లు నెలకు, అలాగే ఇంట్లో ఎవరికి కారు ఉండకూడదు, ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు, 3 ఎకరాల మాగాని కన్నా తక్కువ ఉండాలి, 10 ఎకరాల మెట్ట కన్నా తక్కువ ఉండాలి, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండాలి. కానీ ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. 50 సంవత్సరాల పెన్షన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఓసీలకు ఇవ్వడం అయితే జరగదు. ఇది గమనించాల్సి ఉంటుందన్నమాట. పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. ఇది పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.